కాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి స్థానిక సంఘానికి అలాగే చేరి వచ్చినటువంటి దైవజనులకు స్థానిక సంఘ సువార్థికులు బాబురావు గారికి అలాగే పెద్దలకు వారి నాన్నగారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని కొంతసేపు మనము ధ్యానించుకున్నాం. గత రాత్రి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ క్రైస్తవులయ్యి విశ్వాస విషయంలో ఎలాగో అభివృద్ధి పొందాలో, క్రీస్తుకు శిష్యులుగా ఉండగోరిన వారు ఎలాగా బ్రతకాలో సంఘాన్ని ఉద్దేశించి నేను మాట్లాడాను. ఈరోజు క్రీస్తులోనికి రానటువంటి వారు, రక్షణ ఇంకా పొందనటువంటి వారికి ఉపయోగపడేటువంటి సంగతులు నేను మాట్లాడదలుచుకున్నాను. ఇది సువార్త కూడిక కాబట్టి కనీసం రక్షణ పొందని వారు రక్షణ పొందేటట్లుగా నా వంతుగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ప్రేరేపించాలనేటువంటి ఉద్దేశంతో నేనున్నాను. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మీలో, అంటే మిమ్మల్ని ఉద్దేశించి మాత్రమే కాదు, మైక్ శబ్దం ద్వారా ఎవరైనా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే ఈ మాటలు వారి జీవితాల్లో పని చేస్తాయని నేను నమ్ముతూ నేను ఈ ప్రసంగాన్ని కొనసాగిస్తాను. ప్రసంగం చేసే ముందుగా ఒక చిన్న విషయాన్ని నేను ఒకళ్ళను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను, అంటే అభినందించాలనుకుంటున్నాను. మొట్టమొదట ఒక కీర్తన పాడిన సోదరి, మరి ఎవరో నేను ఎగ్జాక్ట్గా గమనించలేదులే కానీ చాలా చక్కగా, అంటే మొట్టమొదట పాడిన సోదరి చాలా అద్భుతంగా పాడింది. నేను యూట్యూబ్ ఛానల్ ఉంది నాది, అది అంబేద్కర్ గూడూరి అని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్లో కొడితే అది ఓపెన్ అవుతుంది. దానిలో ప్రసంగాలు ఉన్నాయి. అలాగే నరసరావుపేటలో, అంటే నేను ఉన్నటువంటి ప్రాంతంలో శ్రావణి అనేటువంటి ఒక యవనస్తురాలు ఉంది. ఆ పాప కూడా చక్కగా పాడుతుంది. ఆమె పాడినటువంటి పాటలను ఆ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను. ఈ సహోదరి పాడినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు బాబురావు గారు మంచిగా షూట్ చేసి నాకు షేర్ చేస్తే దాన్ని నేను యూట్యూబ్లో పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మంచిగా పాడగలిగేటువంటి పురుషులు, స్త్రీలు పాడగలిగేటువంటి వారు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు, అక్కడక్కడ వింటూ ఉంటాము. మనము వాయిద్య సంగీతాలను ఉపయోగించము, గాత్ర సంగీతంతో మనం పాడుతుంటాం, దేవుణ్ణి స్తుతిస్తాం. గాత్ర సంగీతం కూడా ఇంత అద్భుతంగా ఉంటుందా, ఇంత చక్కగా పాడగలుగుతారా అనేటట్లుగా పాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఇట్లా బాగా చక్కగా పాడేటువంటి వాళ్ళు చక్కగా షూట్ చేసి దాన్ని నలుగురు వినేటట్లుగా యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేయగలిగితే అవి సంఘాలకు వినేటువంటి వారికి క్షేమాభివృద్ధిని తీసుకొస్తాయి. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎవరైతే మొదట పాడినటువంటి సోదరి ఉందో ఆమె మంచిగా ఇంకొక ఇదే ఆ కీర్తన అటువంటిది పాడి వాటిని షూట్ చేసి నాకు షేర్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్లో, మీరు ఒకవేళ ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్యాన్ని వినాలనుకుంటే AMBEDKAR అంబేద్కర్ గూడూరి అనేటువంటి పేరుని టైప్ చేస్తే మీకు ఛానల్ ఓపెన్ అవుతుంది. దానిలో మీరు దాన్ని ఏమంటారు, సబ్స్క్రైబర్, దాన్ని చేసుకొని భవిష్యత్తులో వచ్చేటువంటి మంచి ప్రసంగాలు, ఇంకా వేరే సోదరులు అందరూ చెప్పేటువంటి ప్రసంగాలను మీరు ఆలకించండి, క్షేమాభివృద్ధి పొందండి. వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రస్తుత దినాలలో క్రైస్తవ్యాన్ని ప్రజలు చాలా మంది క్రీస్తును వ్యతిరేకించేటువంటి వాళ్ళను మనం లోకంలో చూస్తూ ఉన్నాం.
ఎంతగా వ్యతిరేకిస్తున్నారంటే యేసుక్రీస్తును వ్యతిరేకిస్తున్నారంటే అర్థము క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నారని. క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నారంటే అర్థము క్రీస్తును వ్యతిరేకిస్తున్నట్లు. అది ఎంతగా ద్వేషము క్రీస్తు మీద ఉందంటే మనుషులకి నాడు అపహాస్యం చేస్తున్నారు. క్రైస్తవ సమాజాలను అపహాస్యం. కొన్ని చోట్ల క్రైస్తవులను భౌతికంగా హింస చేస్తున్నారు. అది మన ఆంధ్ర ఈ ప్రాంతంలో ఉందో లేదో కానీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో క్రైస్తవులకు విపరీతమైనటువంటి హింస జరుగుతుంది. కొన్ని చోట్ల క్రైస్తవులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. మణిపూర్ అల్లర్లో మీ అందరికీ తెలుసు. అక్కడ కొంతమంది క్రైస్తవులు దారుణంగా చంపబడ్డారు. బైబిల్స్ ని నిర్దాక్షిణ్యంగా కాల్ చేస్తున్నారు. ఒక పెద్ద ఆయన ఈ మధ్య ఆ వీడియోస్ చూస్తుంటే, ఆయన వయసు పెద్ద, ఆయన సువార్త ప్రకటించడానికి బైబిల్స్ ను అలాగే కొన్ని పాంప్లెట్స్ ను ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక బస్ స్టాండ్ లో ఆయన్ని స్కోల్డ్ చేస్తున్నారు, తిడుతున్నారు, బైబిల్ తీసి ఇసిరి కొడతా ఉన్నారు. కొంతమంది పేడ నీళ్లు చల్లుతున్నారు. వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నటువంటి వాళ్ళ మీద పేడ నీళ్లు చల్లుతా ఉన్నారు. బైబిల్ను కాల్ చేస్తున్నారు, చర్చిలను తగలబెడుతున్నారు. ఇంకా కొత్త చట్టాలను తీసుకురావడానికి కూడా రెడీగా ఉన్నారు. అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా కొత్త చట్టాలు. ఇట్లా ఈ చట్టాలన్నా తీసుకొని వస్తే కనీసం ఈ జనాలు క్రీస్తును వ్యతిరేకిస్తారు, క్రీస్తు వైపుకు వెళ్ళరు, యేసును అంగీకరించరు అనేటువంటి ఉద్దేశాలు వీళ్ళవి. ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు. క్రీస్తుకు వ్యతిరేకంగా, యేసుక్రీస్తు యొక్క సువార్తకు వ్యతిరేకంగా జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటి నుంచి జరుగుతున్నవి కాదు, కానీ మొదటి శతాబ్దం నుంచి జరుగుతున్నాయి. ఒక్క మాటలో, మొదటి శతాబ్దంలో క్రైస్తవము ప్రారంభించబడిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క సంఘము ప్రారంభించబడిన ఆ కొత్తల్లో, ఆ దినాలలో అక్కడున్న జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ను ఒక 2 వచనాల్లో మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 27, 28 వచనాలను మనము చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా ఉంది. 4వ అధ్యాయం 27, 28 వచనాలు. ఇక్కడ సమస్యలు, ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి క్రీస్తు యొక్క శిష్యులు ఒక గదిలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవునికి ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునిది. ఈ 2 ముక్కల్లో వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆ రోజుల్లో అథారిటీస్, అధికారాలు మొత్తం ఏకమైపోయినాయి. హేరోదు, పిలాతు. హేరోదేమో ఇశ్రాయేలీలకు రాజు లాంటిగా వాడిగా ఉంటే, పిలాతు రోమియుల పక్షాన గవర్నర్ గా ఉన్నటువంటి వాడు. సో గవర్నమెంట్స్ అనేవి కూడా పూర్తిగా క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ తర్వాత యూదులు, ఇశ్రాయేలు ప్రజలు మొత్తము, వారితో పాటు అన్ని జనాంగము. ఆ పట్టణంలో చూడండి, దేవుడు ఏది జరగాలని ముందుగా ఆయన హస్తము, లేకపోతే ఆయన ఏదైతే జరగాలని సంకల్పించాడో ఆ సంకల్పం అంతా తన సేవకుడు అని ఇక్కడ మాట్లాడుతూ, తను పంపిన యేసుక్రీస్తు, తాను అభిషేకించి పంపిన అభిషక్తుడైన క్రీస్తు, ఆ క్రీస్తు ద్వారా
దేవుడు జరిగిస్తూ ఉన్నప్పుడు మొత్తం ఏకమైపోయి క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడిపోయారు వాళ్ళు. ఆ రోజుల్లో మీరు చూస్తే పర్సిక్యూషన్స్ అంటే శ్రమలు, కష్టాలు క్రైస్తవులు ఎంత భయంకరమైనవి అనుభవించారో హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. అలాగే అపోస్తల కార్యాన్ని మనం చదువుతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయము 18వ వచనంలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటూ ఉన్నారు. అనేకులు. ఒకనొక సందర్భంలో స్టెఫన్ అనే ఆయన, ఆ నీతిమంతుడిని మీరు చంపారు, మీరు ఎవరిని చంపకుండా ఉన్నారు, ఆ నీతిమంతుడిని గురించి ముందుగా చెప్పడానికి వచ్చినటువంటి ప్రవక్తలను మీరు చంపారు, ఆ నీతిమంతుడిని మీరు చంపారు అన్నప్పుడు వాళ్ళందరూ పళ్ళు పటపట కొరిగారు. వారి హృదయంలో పొడవబడిపోయినాయి ఆ మాటలు. సో రాళ్ళు తీసుకొని స్టెఫన్ను కొట్టి చంపేశారు. ఇది యేసుక్రీస్తుని గురించి చెబితే ఆయన నీతిమంతుడు అంటే రోమిలకు రాసినటువంటి పత్రిక 9:33లో 1 పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు అడ్డుబండ, అడ్డు రాయి. నమ్మనటువంటి వాళ్ళకి, అవిశ్వాసులైనటువంటి వారికి యేసుక్రీస్తు ఒక అడ్డురాయి, అడ్డుబండగా అయిపోయాడు. అంటే క్రీస్తును అంత శత్రువుగా చూసినటువంటి సందర్భాలు మనము ఆ రోజుల్లో కూడా చూస్తాం. ఇప్పుడు అవే జరుగుతూ వస్తున్నాయి. నేను అందుకే ముందు చెప్పాను, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇంకా అనేక ప్రాంతాల్లో, ఈవెన్ తెలంగాణలో కూడా క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి విధానాలు జరుగుతూ ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా. అయితే ఒక విషయం ఏంటంటే, ఎన్నన్నా జరగని సత్యం అనేది ఎవడు ఆపలేడు. ఎన్నన్నా జరగని క్రీస్తు ప్రకటింపకుండా ఉండడు. మళ్ళా చెప్తున్నాను, ఎన్నన్నా జరగని సత్యము ప్రకటింపబడకుండా ఆగదు, క్రీస్తు ప్రకటింపబడకుండా ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారుని గూర్చి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ క్రీస్తును గూర్చిన సువార్త లేకపోతే క్రీస్తును గూర్చినటువంటి సత్యము ప్రకటింపబడకుండా ఉండటానికి ఒక వ్యక్తి పూనుకొని నానా ప్రయత్నాలు చేస్తే ఒకప్పుడు అతడికి వచ్చిన సమాధానం ఏంటంటే, మునికోనలకు నువ్వు ఎదురు తన్నలేవు. మునికోనలంటే మునుకోనలంటే ఇప్పుడు బాగా పొడవైనటువంటి, ఇప్పుడు బాగా పదులు తేలినటువంటి ఒక కత్తులు, లేకపోతే సూదులు, లేకపోతే శీలలు అంటారు కదా, వీటిని మునుకోనలు అంటారు. వాటిని లేకపోతే బలిసలు, వీటికి ఎదురు ఎవరన్నా తంతారా? సో అటువంటి సమాధానము ఒక ఆయన విన్నాడు. ఎందుకంటే ఎంతమంది బైబిల్లో మనం గమనించినట్లయితే ఇదంతా చూస్తే ఎంతమంది శత్రువులుగా, క్రీస్తు శత్రువుగా భావించినప్పటికీ కూడా చివరికి సత్యానికి లోబడాల్సిన పరిస్థితి వస్తుంది. బైబిల్లో క్రీస్తుకు వ్యతిరేకంగా తిరిగి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళే క్రీస్తును అంగీకరించిన పరిస్థితి వచ్చిన సందర్భాలను మనము 4 ఈరోజు మనం చూస్తాం. 4 సందర్భాలు క్రీస్తుకు వ్యతిరేకంగా తిరిగారు. కానీ ఆ వ్యతిరేకంగా తిరిగినటువంటి ఆ శత్రువులే, క్రీస్తును శత్రువుగా భావించినటువంటి వారే క్రీస్తును గూర్చి మంచి సాక్ష్యము వాళ్ళ నోటి నుంచే చెప్పినట్లు మనం చూస్తాం. అక్కడ మనకు అర్థమవుతుంది, క్రీస్తు దేవుని కుమారుడు, క్రీస్తు రక్షకుడు, క్రీస్తు దేవుని వద్ద నుండి పంపబడినటువంటి మానవ కోటికి మార్గము దేవుని దగ్గరికి వెళ్ళటానికి. ఆయన ద్వారా తప్ప ఎవడు
దేవుని దగ్గరికి వెళ్ళలేడు అని చెప్పటానికి బైబిల్లో ఒక బలమైనటువంటి సాక్ష్యాలు, అంటే పూర్తి. ఇప్పుడు శత్రువులు, నా శత్రువులు ఉన్నారు, నా గురించి మంచి చెప్తారా? ఖచ్చితంగా చెప్పరు. నా శత్రువులు నా గురించి మంచిగా చెప్పరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని శత్రువులుగా భావించిన వారే క్రీస్తుని గురించి మంచి సాక్ష్యం చెప్పారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, క్రీస్తు రక్షకుడు, దేవుని కుమారుడు, విమోచకుడు, మార్గము దేవుని దగ్గరికి వెళ్ళటానికి అనే విషయాలు మనకు అర్థమవుతాయి. మొదటి సాక్షులు ఎవరంటే ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు. ఇశ్రాయేలు పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, రిలీజియస్ లీడర్స్ అండి. జూయిష్ కమ్యూనిటీలో యూదా మత పెద్దలు, వాళ్ళు క్రీస్తును మెస్సయ్యగా అంగీకరించరు. ఆయన కేవలము వడ్లవాని కుమారుడు అనుకున్నారు. ఆయన గురించి ఎంత వ్యతిరేకం అంటే వాళ్లకు, నేను ఎక్కువ అన్ని చెప్పలేను కానీ పైన మీకు చెప్పుకుంటా వెళ్తా. కొన్ని సందర్భాలలో క్రీస్తును చంపటానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఒక్కోసారి ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి వారి నుంచి ఆయన తప్పించుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని చంపుదాము అనే అంత కోపం ఉంటే, వాళ్ళు ఎంత శత్రుత్వం ఉంటే అంత కోపం చూపిస్తారు. ఒక వ్యక్తిని చంపుతాము అనే పరిస్థితి వచ్చిందంటే ఎంత శత్రుత్వం ఉంటే వాళ్ళు చంపేదాకా వస్తారు. సో ఒక సమయం వచ్చింది, వాళ్ళ శత్రుత్వాన్ని నిరూపించుకున్నారు. వాళ్ళు క్రీస్తును సిలువకు అప్పగించారు. అప్పగించినప్పుడు వీళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుంచి నేను చదువుతాను. 43 వచనాలు. ఆ మార్గమున వెలుచుండిన వారు, అంటే క్రీస్తును సిలువ వేశారు, ఆ మార్గమున వెలుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఆ తర్వాత ఎవరిలో? శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, వీళ్ళు మత పెద్దలు. వీళ్ళేమన్నారు తెలుసా? ఆయనను అపహసించచ్చు, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడిని చెప్పెను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించునని చెప్పిరి. వాళ్ళు ఎంత ఎగతాళిగా, ఎంత అపహాస్యంగా మాట్లాడుతున్నారో. అంటే సిలువ వేసినా కానీ వాళ్ళకి అంత కోపం ఆయన మీద. చూద్దాం ఇది ఎట్లా ఉందంటే, 3 మేకులు తీసేసుకొని వాడు మిమ్మల్ని ఎట్లా రక్షిస్తాడు అంటారు కొంతమంది ఉన్నారు. సిలువలో 3 మేకులు తీసేయిన వాడు మిమ్మల్ని రక్షిస్తాడా అన్న బుద్ధిహీనులు, తెలివి తక్కువ వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ లాంటి తెలివి తక్కువ వీళ్ళు కూడా. వీళ్ళు ఏమంటున్నారంటే, ఆయనకి ఇష్టడైతే ఇప్పుడు ఈయన తప్పించబడతాడు. వాస్తవానికి ఇంకా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా, లేకపోతే అంతకుముందు మార్కు సువార్త 3:22 అంటాడు, యెరూషలేములో నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసుక్రీస్తు దయ్యాలను దేవుని యొక్క ఆత్మ చేత వెళ్ళగొడుతుంటే వీళ్ళేమన్నారంటే, దేవుని ఆత్మ కాదు, ఏం కాదు, దయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు ద్వారా దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. ఎంత వీళ్ళు దైవ దూషణ చేస్తున్నారంటే,
ఇట్లా అన్నటువంటి వాళ్ళే మత్తయి 27:42 ఏమంటున్నారో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచనం. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము. దీనిలో మీకు అర్థమైన విషయం ఏంటంటే, దేవదూషణ చేస్తున్నారు. అంతకంటే ముందు వీళ్ళు ఏమంటున్నారంటే ఇతరులను రక్షించాడు అంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ టెస్టిఫైయింగ్ దట్ హీ ఈజ్ ఎ సేవియర్. చూడండి, వాళ్ళ నోటితోనే వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు యేసుక్రీస్తు ఆ పని చేయకపోతే, అంటే గుడ్డి వాళ్ళని మూగు వాళ్ళను చనిపోయినటువంటి వారిని లేపకపోతే వీళ్ళు ఆ సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళేమంటున్నారంటే ఈయన ఇతరులను రక్షించాడు. వాళ్ళు అదే సాక్ష్యం ఇస్తా ఇప్పుడేమంటున్నాడంటే తను తాను. అంటే కాయిన్కి అటు సైడ్ ఏముందో వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎవడైతే అంటున్నాడో 3 మేకులు తీసుకోలేడని చెప్పి ఆ బుద్ధిహీనుడు కూడా తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ ఎందుకు ఎక్కాడు? దేవుని యొక్క చిత్తం ఏంటి? ఆయన సిలువలో మరణించాల్సినటువంటి అవసరం ఏంటి? ఇదంతా దేవుని యొక్క సంకల్పము. దేవుడు ముందుగానే వాటిని ప్రవక్తల ద్వారా చెప్పాడు. ఆ చెప్పిన లేఖనాలను బట్టి ఇదంతా జరుగుతూ వస్తుందనే ఇంగిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇదిగో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, చెవి దగ్గర నగరితే పేతురని ఆయన, ఇప్పుడు నా తండ్రిని వేడుకుంటే కొంతమంది సేన పరలోకంలో నుండి కొంతమంది కొన్ని వేల దూతలు వచ్చి నన్ను రక్షిస్తారు. అది పెద్ద సమస్య కాదు. ఆయన సృష్టికర్త, సృష్టిలో ఆది సంభూతుడు, ఆయనకి సాధ్యం కాదు ఏముంటుంది. ఇదంతా ట్రాష్ అనమాట. ఏదేమైనప్పటికీ ఆయన దేవుని చిత్త ప్రకారం సిలువెక్కాడు. వీళ్ళు ఆయన మీద ఉన్నటువంటి కోపాన్ని ప్రదర్శిస్తూనే వాళ్ళు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏమనంటే ఈయన ఇతరులను రక్షించాడు. అంతేకాదు, ఆయన చేసినటువంటి అద్భుతాలను వాళ్ళు దాచిపెట్టి ఉంచలేకపోయారు. ఎంత వ్యతిరేకించినా, ఆయన గురించి ఎంత వ్యతిరేకమైనటువంటి విషయాలు చెప్పినా కానీ ఆయన యొక్క నిజతత్వాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క రక్షణ సంకల్పాన్ని ఎవడు దాచిపెట్టి ఉంచలేకపోయాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మీరు చూస్తే, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన వాడవని మేమెరుగుదము. సాక్ష్యం ఇస్తున్నాడు క్లియర్ గా. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడవు, నువ్వు దేవుని వద్ద నుండి వచ్చినటువంటి వాడవు. ఇంకా దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే పూర్తి ఎగనెస్ట్, పూర్తి ఎనిమిస్, క్రీస్తుకు పూర్తి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళే. నేను ముందే చెప్పాను, నా గురించి నాకు ఎవడైనా శత్రువు ఉంటే నా గురించి మంచి చెప్తాడా? చెప్పడు. కానీ క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళే, చంపాలి అన్నంత కోపం ఉన్నటువంటి వాళ్ళే ఏమంటున్నారంటే ఈయన ఎవరు? రక్షకుడు. ఈయన రక్షకుడు. ఇంకొక ఆయన ఏమన్నారంటే ఈయన దేవుని వద్ద నుండి వచ్చినటువంటి వాడు. దేవుడు ఇతనికి తోడై ఉంటేనే తప్ప ఈయన చేసేవి ఎవరు చేయరు. సో శత్రువులు సైతం, యోహాను సువార్త 11వ అధ్యాయము 47-48 వచనాలు. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూచుచు ఊరకుండిన యెడల అందరూ ఆయన యందు
విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఏం చేస్తారు? ఆక్రమించుకుందని చెప్పి. పైన కూడా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరూ సమావేశమైనప్పుడు ఏం ఒప్పుకున్నారు? ఏమని ఒప్పుకున్నారు? ఏమొప్పుకున్నారంటే ఈయన సూచక క్రియలు చేస్తున్నాడు అంటే నిజమే. జనాలు ఈయన యందు విశ్వాసం ఉంచుతున్నారు, నిజమే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు, దేవుని వద్ద నుంచి పంపబడిన వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనుషులు రక్షణ పొందుతారు. ఆయన చేసే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కారాలు అన్ని నిజమే. వాళ్ళు శత్రువులు, కానీ ఒప్పుకోక తప్పలేదు. వాళ్ళు శత్రువులే కానీ ఒప్పుకోక తప్పలేదు, ఒప్పుకోవాల్సిందే. వాళ్ళ యొక్క బాధ ఏంటంటే, వాళ్ళకు ఒక బాధ ఉంది. ఆ బాధ ఏంటంటే అక్కడే కింద వచనాలు అంటాడు, ఈయన వెంట జనాలందరూ వెళితే రోమీయులు ఏమనుకుంటారంటే, ఇదిగో యూదుల్లో నుండి ఒక ఆయన లేచాడు, యూదుల్లో నుండి ఒక ఆయన రాజుగా లేచాడు, జనాలందరూ ఆయన వెంబడిస్తున్నారు, ఈయన రాజుగా చేసుకొని రిబేలియన్ లేపి ప్రజలందరినీ ఆయన వెంట తీసుకుపోతాడు. కాబట్టి రోమీలైన వాళ్ళందరూ వచ్చి మన జనాల మీద పడి మనల్ని ఓడించి వాళ్ళకి దాసులుగా చేసుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలని తెలుసు. ఆయన చేస్తున్న అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు నిజమని తెలుసు. ఆయన రక్షకుడని తెలుసు. ఆయన దేవుని వద్ద నుండి పంపబడిన వాడని తెలుసు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఓన్ కొన్ని ఉంటాయి, వాళ్ళు వదులుకోలేరు, తీసివేసుకోలేరు. వాటిని వదులుకుంటే భౌతికమైనటువంటివి, క్రీస్తును ఒప్పుకుంటే వాళ్ళకి సంబంధించిన భౌతికమైనటువంటి వాళ్ళు కోల్పోతారు. ఈనాడు కూడా అంతే కదా. ఆనాడు శత్రువులైనటువంటి వాళ్ళే ఒప్పుకున్నారండి. ఈనాడు కూడా మనుషులు అంతే ఉన్నారు కదా. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వాళ్ళు బహిరంగంగా ఒప్పుకోలు చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇందాక మధ్యాహ్నం సహోదరుడు ఒక మాట అన్నాడు, ఒకవేళ ఈ పేరు పెట్టుకుంటే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి రాయితీలు మొత్తం పోతాయని చెప్పి పేరు మార్చుకుంటున్నారు అన్నారు. చూసారా? అది వాస్తవం. కొంతమంది అలాగే ఉన్నారు. యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసు, దేవుని కుమారుడు అని తెలుసు. ఆయనని ఎందరైతే బహిరంగంగా ఒప్పుకుంటారో వారిని దేవుని దగ్గర ఆయన ఒప్పుకుంటాడని తెలుసు. కానీ గవర్నమెంట్ నుంచి రాయితీలు పోతాయి. కొంతమంది కనీసం మీ హల్లి ఎట్లుందో మాకు తెలియదు, కానీ మా వైపు ఏదన్నా హౌస్ రెంట్కి పోయామనుకోండి, రెంట్ అడిగితే మీరు ఎవరు అని అడుగుతారు. మేము క్రైస్తవులం అన్నాం అనుకోండి, ముఖం ముందే తలుపు అంటే ముఖం ముందే గట్టిగా తలుపేసి, ఎంత ఘోరమైనటువంటి విషయాలంటే బహిరంగంగా చెప్పేస్తారు, మేము ఇయ్యము. దీన్ని బట్టి కొంతమంది క్రీస్తును అంటే ఈ చిన్నదే కదా అనుకుంటారు, కానీ ఇదే. దీన్ని బట్టి కూడా కొంతమంది మేము క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇంకొంతమంది ఉన్నారు, వారి యొక్క పాపాలను విడిచిపెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే. సో ఇంకా వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, అంటే మేము చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా పాపాలు ఉన్నాయి, మా ఓటికి సంబంధమైనటువంటి ఇచ్చలు కోరికలన్నీ తీర్చుకున్న తర్వాత అప్పుడు యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరిస్తామనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు వీళ్ళందరూ మనకంటే ఇప్పుడున్న జనాల కంటే కరుడు గట్టిన మతతత్వవాదులు. వాళ్ళు అసలు అంగీకరించరు యేసుక్రీస్తుని. అంత శత్రువులు. ఆ టైంలో సిలువలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని కుమారుడు రక్షకుడు అని తెలిసి కూడా అంగీకరించలా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క సువార్త
ఈ కరడు గట్టినటువంటి మతతత్వ వాదులను సైతము మార్చగలిగింది. మీరు బైబిల్ చూడండి, ఇందాక మనం చూసినటువంటి నికోదేము తర్వాత రహస్య శిష్యుడయ్యాడు. మీకు ఇప్పుడు సమయం లేదు కాబట్టి చదవడానికి యోహాను సువార్త తర్వాత మీరు చదువుకోండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 38, 39 వచనాల్లో యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత ఆయనకు ప్రత్యేకంగా, అంటే ఆయన సమాధికి కావలసిన సిద్ధపాట్లు చేసినటువంటి వాళ్ళలో ఒక ఆయన ఈ నికోదేము. అంతేకాదు అపోస్తల కార్యాల్లో మీరు చూస్తే అనేక మంది సమాజ మందిరపు అధికారులు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించారు. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 8వ వచనంలో క్రిస్పు అనేటువంటి ఆయన కొరింథీ ప్రాంతంలో, అలాగే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 7వ వచనము, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులలో అనేకులు విశ్వాసానికి లోబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారిని శత్రువుగా భావించినటువంటి యాజకులు, నువ్వు సిలువ దిగిరా, నువ్వు దేవుని కుమారుడు అయితే అని అపహసించినటువంటి వారు, ఆ సమయంలో అంత కరుడు కట్టినటువంటి వారు ఆ రోజుల్లో మనం చూస్తాము. ఆ తర్వాత దినాలలో యేసుక్రీస్తు మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత సువార్త ప్రకటన చేస్తే యాజకులలో అనేకులు ఏమయ్యారు? విశ్వాసానికి లోబడ్డారు. అటువంటి వాళ్ళే లోబడితే నీకేమైంది? అటువంటి వాళ్ళే క్రీస్తు సువార్తకు లోబడితే శత్రువుగా భావించి ఆయన చంపాలని ప్రయత్నించినటువంటి వాళ్ళ నోటి నుంచే ఆయన రక్షకుడని ఒప్పుకొని, ఆ తర్వాత ఆయన యొక్క శక్తి మీద, ప్రభావం మీద, ఆయన అనుగ్రహించే రక్షణ మీద విశ్వాసం ఉంచి బాప్తిస్మం ద్వారా శిష్యులుగా మార్చబడ్డారే యాజకులు. సహోదరులు, జాన్ బాబు గారు వాళ్ళ ఊర్లో మరి ఒక ఆయన అంట, దాన్ని ఏమంటారు, వీటిని కొలుపులో అంటారు కదా, వాటి దగ్గర నరుకుతారు చూసారా, బలి కోసం అవి నరుకుతారు. అతడు బాప్తిసం పొంది రక్షణ పొందాడు. ఇంకొక ఎవరో ఉన్నారు, అదే ఒంట్లోకి ఎవరో వస్తారని చెప్పి అట్లా ఆలోచించేటువంటి వాళ్ళు కూడా మార్పు చెంది రక్షణలోకి వచ్చారు. ఇలా మనం చూస్తే ప్రీస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే వేరే టెంపుల్స్ లో ప్రీస్ట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రక్షణ పొందినటువంటి అనుభవాలు మనం ఏ కోకలలో చూస్తాం. ఈనాడు మీరు చూస్తే ఆ విట్నెసెస్ మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఒకటి గమనించండి, క్రీస్తుకు శత్రువులు అని చెప్పబడినటువంటి వాళ్ళ నోటి నుండే సాక్ష్యం వచ్చింది, యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన దేవుని వద్ద నుండి పంపబడినటువంటి వాడు. దానికి సాక్ష్యంగా అనేక మంది యాజకులు విశ్వాసానికి లోబడ్డారు. మీ సంగతి ఏంటి? ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి గుంపులో, లేదా మైక్ శబ్దం ద్వారా వాక్యం వింటున్నటువంటి వారి గుంపులో అటువంటి కరుడు కట్టినటువంటి మతతత్వ వాదులే, పూర్తిగా క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళే ఆయన గూర్చి సత్యాన్ని ఒప్పుకొని విశ్వాసానికి లోబడితే మీ సంగతి ఏంటి? ఇంకా కఠినంగా ఉన్నావా? మార్చుకోవటం మంచిది. మరొకళ్ళను చూద్దాం. త్వరగా నేను ముందుకు వెళ్తాను. క్రీస్తుకు వ్యతిరేకంగా మారినటువంటి ఆయన శిష్యుడైనటువంటి యూదా, ఈయననే ఇస్కరియోతు యూదా అంటారు. ఈ యూదా ఏం చేశాడో మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి, అప్పుడు 12 మందిలో ఒకడును ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగను. అందుకు వారు 30 వెండి నాణ్యాలు తూచివానికి ఇచ్చిరి. వాడప్పటి నుంచి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. అంటే 30 సిల్వర్ పీసెస్, 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాలు, 30 వెండి నాణ్యాలకు క్రీస్తును అప్పగిస్తానని వాళ్ళ దగ్గర ముందుగానే మాట ఇచ్చి వచ్చినటువంటి వాడు
క్రీస్తు ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టిద్దాం అనుకున్నటువంటి వాడు గురించి మీరు ఆలోచిస్తే, ఒకవేళ ఆయన దేవుని కుమారుడు అని అతడు విశ్వసిస్తే ఆ పని ఏం చూడలేదా యూదా? ఆయన పక్కలేడా? అవునా? పేతురు అంటాడు, ఆయన అంటాడు యేసుక్రీస్తు ప్రభువు, జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు? కొంతమంది ఏమో ఆ ప్రవక్త, ఈ ప్రవక్త, ఏలియా ఇట్లా. కానీ పేతురు అంటాడు, నువ్వు సజీవుడైనా దేవుని కుమారుడైనా క్రీస్తువు అని చెప్పాడు. యూదా మాత్రము నమ్మలా. ఆయన నమ్మల. యూదా నమ్మలేదంటే ఆయన పూర్తిగా క్రీస్తుకు వ్యతిరేకే. క్రీస్తుకు వ్యతిరేకం కాకపోతే ఎందుకు ఆయన అప్పగిస్తాడు? ఎందుకు నమ్మడు? సో యూదా వ్యతిరేకి క్రీస్తుకు. ఆయన అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఇతనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇతను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 1 నుంచి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకి విరోధముగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించింది. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యాలు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి, ఇక్కడ చూడండి ఆయన సాక్ష్యం, నేను నిరపరాధి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆయన ఇస్తున్న సాక్ష్యం క్రీస్తును గురించి. నిరపరాధ రక్తమును అనగా నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. అప్పుడు వాళ్ళు అన్నారు, మాకు దీంతో పని లేదు, నీకేదో డబ్బు ఇచ్చావు, నువ్వు తీసుకొని పో అన్నాడు. అప్పుడు అతడు ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పారవేసిపోయి ఊరి పెట్టుకున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీరు ఏం గమనించారంటే, యూదా పూర్తిగా క్రీస్తుకు వ్యతిరేకంగా మారి ఆయన అప్పగించినటువంటి ఆయనే ఇప్పుడు క్రీస్తును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే నిరపరాధి, అంతేకాదు నీతిమంతుని యొక్క రక్తము. నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే, యూదా బతుకుంటే యేసుక్రీస్తు యొక్క రక్తము కేవలము ఒక నిరపరాధి రక్తం మాత్రమే కాదు, అంతగా మించి అనేది ఆయనకు అర్థం అయి ఉండేది ఒకవేళ బతుకుంటే. దురదృష్టవశాత్తు యూదా ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు నిరపరాధి రక్తము మాత్రమే కాదు, క్రీస్తు రక్తము అది ఎంత గొప్పదో తర్వాత శిష్యులు ప్రకటన చేశారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19. పితృపారంపర్యాచారమైన లేకపోతే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు. యూదాకు ఆ విషయం తెలియలా. ఆ తర్వాత పేతురు మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మిమ్మల్ని పాపము నుంచి విమోచించేటువంటి రక్తము. క్రీస్తు రక్తము మనుషుల యొక్క పాపముల నుంచి ఏం చేస్తుంది? వాళ్ళని విమోచిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇది అర్థం చేసుకుంటే మేలు. క్రీస్తులోకి రక్షణ పొందినటువంటి వాళ్ళకి ఇది అర్థం చేసుకుంటే మేలు. కేవలం యూదాలాగా ఒక శత్రువుగా ఉన్నటువంటి యూదానే సాక్ష్యం ఇచ్చాడు, ఇదిగో ఈయన నీతిమంతుడని. ఆయన రక్తాన్ని గురించి ఏమంటున్నాడంటే నిరపరాధి రక్తము. కానీ అంతగా మించిందే క్రీస్తు యొక్క రక్తము. క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మనల్ని పాపము నుంచి విమోచన ఇస్తుంది. క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మన మనస్సాక్షిని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది.
మీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంది. ప్రతి పాపం చేసిన ప్రతి వారి యొక్క మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేస్తుంది. యు డిడ్ దిస్, యు డిడ్ దట్, అంటే నువ్వు ఇది చేసావు, అది చేసావు, నువ్వు పాపం అని ఎవడి మనస్సాక్షి వారికి చెబుతా ఉంటుంది. కానీ క్రీస్తు రక్తము ఆ మనస్సాక్షిని ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ, మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము, ఆయనను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? ఏం చేసింది? నాకు చెప్పాను, విమోచిస్తుంది, పాప క్షమాపణ దయచేస్తుంది, మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, మనల్ని దేవుని వద్దకు నడిపిస్తుంది. సో అంత వ్యతిరేకించినటువంటి యోధానే ఆయన నీతిమంతుడని ఒప్పుకుంటే, ఆ తర్వాత ఇదిగో ఆయన రక్తము కేవలము ఆయన నీతిమంతుడి రక్తము మాత్రమే కాదు, ఆ రక్తం ఏం చేస్తుందో స్పష్టంగా లేఖనాల ద్వారా అనేక మంది బోధిస్తుంటే నీ కనీసం ఎక్కదా? నీ మనస్సాక్షి శుద్ధీకరించుకోవాలని నువ్వు అనుకోవా? నీ పాపముల నుంచి నువ్వు విమోచన పొందాలని నువ్వు అనుకోవా? నువ్వు దేవునితో సమీపంగా రావాలని నువ్వు అనుకోవట్లేదా? అంత శత్రువే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇది జరిగిన తర్వాత ఈ బోధ విన్నటువంటి దొంగలు, యూదా ఎవరు? ఇస్కరియోతు ఎవరు? దొంగ అంటారు. అవును, అతన్ని దొంగ అని పిలిచింది బైబిల్. సో ఇటువంటి యూదా లాంటి వారు క్రీస్తు చనిపోయి సమాజపై తిరిగి లేచిన తర్వాత, సువార్త ప్రకటన జరిగిన తర్వాత, క్రీస్తు యొక్క రక్తం యొక్క విలువ తెలిసిన తర్వాత ఇటువంటి దొంగలు ఎంతో మంది మార్పు చెందారు. ఉదాహరణకి జైల్లో నేను నా బంధకములు యందు కనిన నా కుమారుడు అంటాడు. ఎవరు? పౌలు. ఎవరిని? ఒనేసిము. ఒనేసిము అనేటువంటి ఒక దొంగ క్రీస్తును రక్షకుడిగా అంగీకరించాడు. ఇలా మీరు చూస్తే మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి ఎఫెసులో ఉన్నటువంటి వాళ్ళు ఎంత విలువైనటువంటి పుస్తకాలను తీసుకొని తగలబెట్టారు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు. మరి దొంగలే మార్పు చెందారు, మాంత్రికులే ఆ విద్యను పక్కన పెట్టి విలువైన పుస్తకాలు తగలబెట్టి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆయన యొక్క రక్తం యొక్క విలువ వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది, వారు విమోచించబడతారు, వారి పాపముల నుంచి వారికి విడుదల దొరుకుతుంది, వారు దేవునికి దగ్గరస్తులుగా మారుతారని వారికి అర్థమైనప్పుడు దొంగల లాంటి వాళ్ళే మార్పు చెందితే, నువ్వేం దొంగతనం చేయట్లేదు కదా, మామూలుగానే ఉన్నావు కదా, నీకెందుకు మార్పు రావట్లా? నువ్వెందుకు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించట్లా? థర్డ్ వన్, మూడో వ్యక్తి. తర్వాత 4 అతను చెప్పి నేను ముగించేస్తాను. మూడో ఆయన క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి ఆయన, క్రీస్తుని క్రీస్తు గురించి మంచి సాక్ష్యం చెప్పిన ఆయన ఒక ఆయన పొంతి పిలాతు. పాంటియస్ పైలట్ అంటారు, గవర్నర్ ఆఫ్ జూడియా, అంటే రోమన్ ఇతను యూదయా ప్రాంతానికి ఆ ప్రావిన్స్ కి గవర్నర్. సో ఈయనను తీసుకొని వస్తే వాస్తవానికి పిలాతుకి ఎంతో సంతోషం లెక్క ప్రకారం. ఎందుకంటే ఇతడు లాయల్ సర్వెంట్ ఆఫ్ రోమన్స్ అండి. రోమా చక్రవర్తికి లాయల్ గా ఉండేటువంటి వాడు. రోమా చక్రవర్తికి వ్యతిరేకమైనటువంటి విధానాలు ఎక్కడొచ్చినా క్రూరంగా అణిచేసేటువంటి వాడు. అనేక మంది యూదులను సిలువ వేసి చంపినటువంటి వాడు, క్రూరమైనటువంటి వాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వైపు అనేక మంది జనాలు వస్తున్నారు, రోమా ప్రభుత్వానికి ఒకవేళ వ్యతిరేకంగా తిరుగుతున్నాడు అనుకున్నప్పుడు ఈయనను యూదులు తీసుకొచ్చి పట్టి ఆయనకు అప్పగిస్తే అది అతనికి సంతోషమా కాదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదా నాకు లేదు. ఓకే, సంతోషము, ఆయనకి సంతోషము. మరి ఆయనను
అంటే ఈ పిలాతు కూడా క్రీస్తుకు వ్యతిరేక కాదా? చెప్పాలి. పూర్తి వ్యతిరేకి, పూర్తి వ్యతిరేకి. ఇతని సాక్ష్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇతని సాక్ష్యాన్ని మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద, అంటే పిలాతు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు పిలాతు భార్య వచ్చి అంటుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ పొద్దు ఆయన కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని, అతని వద్దకు వర్తమానము అని అతని వద్దకు వర్తమానము పంపెను. లూకాసు వార్త 23వ అధ్యాయం 13వ వచనము, 13, 14, 15 వచనాలు. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, చూడండి ఇక్కడ ఎవరెవరు సాక్ష్యము? పిలాతు భార్య ఏమంటుంది? ఆయన ఎవరు? నీతిమంతుడు, నీతిమంతుడు. ఇక్కడ 23:13 నుంచి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా ఎదుట తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములో ఒక్కడైనను నాకు కనపడలేదు, హేరోదుకు కూడా కనపడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు. కంప్లీట్ పూర్తి వ్యతిరేకండి పిలాతునే. ఆయన యేసుక్రీస్తుకు పూర్తి వ్యతిరేకి. కానీ ఇప్పుడేమంటున్నాడు తెలుసా? ఈయన యందు మరణానికి తగిందేది లేదు. అంటే ఈయన మంచివాడు, ఆయన నీతిమంతుడు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 7-8 వచనాలు, 7-8 వచనాలు. అందుకు యూదులు, మాకు ఒక నియమము గలదు, తాను దేవుని కుమారునని ఇతడు చెప్పుకొని గనుక ఆ నియమము చొప్పున అతడు చావవలెనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి, మళ్ళా గమనించండి, ఎక్కువ భయపడ్డాడు. వాట్ ఈస్ దట్ మీన్? ఎక్కువ భయపడ్డాడు. ఎందుకంటే అతడు నీతిమంతుడని తన భార్య చెప్పింది తనకు గుర్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగా అగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి. అంత శత్రువు అయినటువంటి పిలాతు యేసుక్రీస్తుని ఏమని చెప్తున్నాడు? ఈయన నీతిమంతుడు, ఈయన నీతిమంతుడు. బహుశా పిలాతుకి అప్పటికి తెలియకపోవచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈయన గూర్చి ఆయన ముందు నిలబడి దీనంగా తలంచుకున్న ఒక గొర్రె పిల్లలాగా ఉన్నటువంటి క్రీస్తును గూర్చినటువంటి ప్రవచనము పిలాతుకు ఆ సమయంలో తెలిసి ఉండకపోవచ్చు. ఆ ప్రవచనం ఏంటంటే, నిశ్చయంగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎవరి మీద? ప్రభువైన యేసుక్రీస్తు. ఒకవేళ పైలట్ గా సమయంలో అదంతా తెలియకపోయినా ఆయన గ్రహించింది ఏంటంటే, ఈయన నీతి. ఆ తర్వాత ఇవన్నీ వచనాలు మనకి తెలుస్తుంటాయి. ఆ ఫిలిప్పు ఈ విషయాన్నే చెప్తాడు. ఎవరికి? ఆ గుర్రం, అదే ఆ రథం మీద పోయే ఐథియోపియా నపుంసకుడుకు, ఇదిగో ఆయనే ఈయన, ఆ విషయాల్లో చెప్పిన ఆయనే యేసుక్రీస్తు అని చెప్పి, ఆ తర్వాత క్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళు అఫీషియల్స్ ఉన్నారు. ఐథియోపియా నపుంసకుడు ఎవరు? ధనాగార మంత్రి. ఈజ్ మోర్ దెన్ పైలట్ అన్నమాట.
పైలట్ కంటే ఎక్కువ, పిలాతు కంటే ఎక్కువైనటువంటి వాడు ఒక మంత్రి. ఇతను ఆర్థిక శాఖ మంత్రి అంటారు, ధనాగారం మీద మంత్రి. ఈయన యేసుక్రీస్తుని అంగీకరించాడు. ఆ తర్వాత వచనాలు చెప్పడానికి సమయం లేదు కానీ, కైసరు ఇంటిలో ఉన్నటువంటి వారికి పరిశుద్ధులకు శుభమని చెప్పండి అంటాడు పౌలు. కైసరు అంటే ఎవరు? సీజర్. అంటే రోమా చక్రవర్తి ఇంటిలో ఉన్నటువంటి పరిశుద్ధులే మారు మనసు పొందారు. అంతెందుకు చరిత్ర నిజంగా చెబుతుంది ఏంటంటే, కాన్స్టంటైన్ అనేటువంటి రోమా చక్రవర్తి క్రైస్తవ్యాన్ని అంగీకరించాడు. ఒరే, ఇంత పెద్ద పెద్ద రాజులు రాణప్పలే ఆయన దేవుని కుమారుడు, ఆయన రక్షకుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన పాపముల కొరకు లోకానికి వచ్చి చనిపోయినటువంటి వాడు, మన అపరాధాలన్నీ ఆయన మోసుకున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందని నమ్మి బాప్తిసం పొందుతుంటే నీకేమైంది? నువ్వేమైనా రాజువా రాణప్పవా? ఇక్కడ అంటే ఏం చేస్తున్నాం మనము? మహా అయితే ఏదైనా ఉద్యోగం చేసుకుంటామేమో. మరి మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాము? యేసుక్రీస్తుకు శత్రువుగా భావించినటువంటి, శత్రువు అని భావించిన వాళ్ళే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు. మరి నీకేమైంది? నీ అపరాధ పాప భారాలు ఆయన మోసుకొని పోయాడు సిలువలో. నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. నువ్వు దాన్ని అంగీకరించి బాప్తిసం పొందితే నష్టమేంది? లాభం తప్ప. నీ అపరాధాలు కరిగివేయబడతాయి, నీ పాపాలు తుడిచివేయబడతాయి, నీ మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది, నువ్వు దేవునికి దగ్గర వ్యక్తిగా అవుతావు. చివరిగా ఇంకొక ఆయన సాక్ష్యాన్ని చూసి మనము ముగించేసుకుందాం. ఇంకొక ఆయన సాక్ష్యాన్ని చూసి మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు సిలువను ఎత్తుకొని పోయేటప్పుడు ఈ పక్కన సైనికులు ఉంటారు చూసారా? ఆ సైనికుల మీద పెద్ద సైనికుడు ఉంటాడు చూసా, అతను మొత్తం నాకు తెలిసి అక్కడే ఉంటుంటాడు. మొత్తం ఆ వ్యవహారం జరిగిన ఆ కాలువరిలో సిలువ వేస్తున్నప్పుడు, ఆ జరుగుతున్నప్పుడు, మేకులు కొడుతున్నప్పుడు పక్కలో కూడా పొడిచాడు ఆయన. శత్రువు యేసుక్రీస్తుని ఎట్ట భావిస్తున్నాడు? ఇతడు ఒక దేశద్రోహి, లేకపోతే ఇతడు జనాలను ప్రేరేపించినటువంటి వాడు, ఏదో గార్డీలు చేసేటువంటి వాడు, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగిన వాడు. ఈనాడు జనాలు ఎట్లా అనుకుంటున్నారో అట్లానే. ఇతని సాక్ష్యం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 49వ వచనం నుంచి నేను చదువుతాను. తక్కిన వారు ఊరకుండి, మత్తయి సువార్త 27:49 నుంచి, ఊరకుండి ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతుమని మరి ఒకడు ఈట ఎత్తుకొని, అక్కడ ప్రాచీన ప్రతుల్లో అని ఉంటుంది చూడండి. ప్రాచీన ప్రతుల్లో ఏముంది? మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. తర్వాత ఏమైంది? యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిది. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపములు జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి, నిజముగా ఈయన ఎవరు? దేవుని కుమారుడని చెప్పుకునండి. ఇదే విషయం యోహాను సువార్త 19:34-35లో, సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. అది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. క్రీస్తుకు వ్యతిరేకి ఏదో గార్డీలు చేసేవాడు అనుకున్నాడు. యూదుల్లో ఒక తెగను రేపేవాడు అనుకున్నాడేమో. విపరీతంగా హింస పెట్టాడు, డొక్కలో పొడిచాడు బలంగా, నీరు రక్తం గారాయి. అప్పుడే పెద్ద భూకంపం, చనిపోయిన వెంటనే భూకంపం. అక్కడ క్లియర్ గా కళ్ళ ముందే జరిగిన సంభవం అది.
అదంతా భూమి అప్పటికప్పుడే భూకంపం వచ్చింది. ఇంకా చాలా జరిగినట్లు అక్కడ మనం చూస్తాం. ఇవన్నీ చూసి అతడు అంటున్నాడు, ఇతడు నిజంగా దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీకేమవుతుంది? ఇన్ని సాక్ష్యాలు మీ ముందు ఉన్నాయి కదా, వీళ్ళందరూ క్రీస్తుకు దగ్గరస్తులా, శిష్యులా? కాదు, అందరూ శత్రువులే. అందరూ శత్రువులే. ముందే నేను చెప్పాను, నా శత్రువు నా గూర్చి ఏదైనా మంచి చెప్తాడా? చెప్పడు. కానీ క్రీస్తును గూర్చి, క్రీస్తును వ్యతిరేకించిన శత్రువులు మొత్తము ఆయన గూర్చి మంచి చెప్పుకుంటా వచ్చారు. ఈయన నీతిమంతుడు, నీతిమంతుని రక్తము, నిరపరాధి రక్తము, ఈయన దేవుని కుమారుడు. ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు, ఇన్ని సాక్ష్యాలు నీ ముందు. వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించిన. ఆయన గురించి చెప్తున్నాడు. గోధుమ గింజ పడి చస్తేనే విస్తారంగా ఫలిస్తుంది. 12:32 యోహాను, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఎవడైనా సరే, అందరినీ, దొంగ, సైన్యాధికారి, శతాధిపతి, రాజు, ఇలా చెప్పుకుంటే అందరూ, ఎవడైనా సరే ఆయన వద్దకు ఆయన ఆకర్షించుకుంటాడు. ఆకర్షింపబడినటువంటి వాళ్ళు ఉన్నారు. క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళు ఎంతో మంది మన ముందు సాక్ష్యంగా కనిపిస్తున్నారు. దప్పిగా కొనిన వారికి జీవజలాలను ఉచితంగా తాగనివ్వండి. ఆయనే జీవజలం లాంటి వాడు. ఆ జీవాన్ని మీరు తాగండి అని ఉచితంగా వాటిని మనకి ఇస్తున్నాడు. రక్షణ భాగ్యం ఉచితంగా ఇస్తున్నాడు. ఇంతమంది సాక్ష్యం విన్నా కూడా మనలో మార్పు రాలేదంటే చేసేదేం లేదు. అగ్ని కోసం, ఆ తీవ్రమైన అగ్ని కోసం ఎదురు చూస్తా ఉండటం తప్ప. కాబట్టి దయచేసి ఈరోజు ఒక సహోదరి, ఒక యవనస్తురాలు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇన్ని సాక్ష్యాలు మరి ఆ బిడ్డ, ఆ సహోదరి విందో వినలేదో కానీ ఆమె వినని దాన్ని బట్టి ప్రభువు చేత ఆకర్షింపబడి సువార్తకు ఈరోజు బాప్తిసం పొంది రక్షణలోనికి వచ్చింది. మరి ఇన్ని సాక్ష్యాలు మీరు వింటున్నారు ఇక్కడ కూర్చున్నటువంటి వారు. మీలో ఎవరైనా బాప్తిసం పొందిన వాళ్ళు ఉంటే మీ పాపాలను విడిచిపెట్టండి. ఆ పాపముల విషయంలో పశ్చాత్తాప పొంది యేసుక్రీస్తు అంటే వాక్యాన్ని మీరు విని దాన్ని నమ్మి లేదా విశ్వసించి యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీ నోటితో ఒప్పుకొని మీ పాపాలు క్షమించబడటానికి మీరు ఏం చేయాలి? బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పొందాలి. దేవుడు అటు మనస్సు అందరికి ఇవ్వాలని, అటు బాప్తిస్మం పొందని వాళ్ళకి ఇవ్వాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ 2 రోజులు ఓపికతో విసురుకుంటున్నాయన ఓపికతో విన్నారు. మీ అందరికి ప్రత్యేక వందనాలు. అలాగే ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి యవన సోదరులు, ఐ అప్రిషియేట్ హిమ్ అండ్ హిస్ గుడ్ వర్క్. ఆయన ఒక మంచి పనిని అభినందిస్తున్నాను. కష్టమైన మంచిగా పని చేస్తున్నాడు. దానికి మీరు అందరూ సహకారులుగా ఉంటున్నారు. అందరిని అభినందించాల్సిందే. మళ్ళీ మాకు అవకాశం ఉండదు కాబట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు. అలాగే సహోదరులకు కూడా